ఓర్ ఫిష్ సముద్రంలోని రహస్య జీవి. ఓర్ ఫిష్ అనేది సముద్ర గర్భంలో నివసించే పొడవైన చేపలలో ఒకటి. దీనిని తెలుగులో ఊరుమీను అని కూడా అంటారు. ఇది చాలా అరుదుగా కనిపించే సముద్ర జీవి. దాదాపు 36 అడుగుల 11 మీటర్లు వరకు పెరగగలదు. కొన్ని నివేదికల ప్రకారం కొన్ని ఓర్ ఫిష్లు 50 అడుగుల పైగా కూడా పెరిగినట్లు గుర్తించారు. పెద్ద పొడవైన శరీరం. దీని శరీరం బలహీనంగా ఏనుగు తొండంలా ఉంటుంది. తలకు పైన ఎర్రగా మెరిసే మకుటం లాంటి పెల్విక్ ఫిన్స్ ఉంటాయి. సముద్రం లోతుల్లో 200-1000 మీటర్ల లోతుల్లో నివసిస్తుంది. ఓర్ ఫిష్ అనేది ప్రపంచంలోనే పొడవైన బోనీ ఫిష్, బోన్లెస్ ఫిష్. ఇది చాలా అరుదుగా కనిపించే జీవి. అందుకే దీన్ని గురించి చాలా మందికి పెద్దగా తెలియదు. దీని చర్మం మెటాలిక్ సిల్వర్లా మెరుస్తూ ఉంటుంది. దీని కళ్ళు పెద్దగా ఉండి సముద్రంలోని చీకట్లో కూడా చూడగలుగుతాయి. ఇది చాలా మృదువైన జీవి. అందుకే ఎక్కువగా సముద్ర లోతుల్లోనే ఉంటుంది. ఓర్ ఫిష్ ఎక్కువగా చిన్న చేపలు, ప్లాంక్టన్ మరియు క్రిల్ తింటుంది. ఇది సాధారణంగా చాలా మెల్లగా ఈదుతూ నీటి ప్రవాహాల ఆధారంగా ప్రయాణిస్తుంది. ఇది పెద్ద నోటిని ఉపయోగించి చిన్న జీవులను వెడల్పుగా నోటిలోకి లాగా మింగేస్తుంది. అత్యంత పొడవైన ఓర్ ఫిష్ 56 అడుగుల 17 మీటర్లు పైగా ఉన్న ఓర్ ఫిష్ 1996లో ఫిలిప్పీన్స్ తీర ప్రాంతంలో కనుగొనబడింది. దీని వింత ఆకారం కారణంగా చాలామంది దీన్ని సముద్రపు డ్రాగన్ అని కూడా పిలుస్తారు. ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో లోంగెస్ట్ బోనీ ఫిష్ గా గుర్తింపు పొందింది. ఓర్ ఫిష్ ఉపరితలానికి రావడానికి గల ముఖ్య కారణాలు. ఓర్ ఫిష్ సాధారణంగా లోతైన సముద్రాల్లో జీవిస్తుంది. కాని ఇది అనారోగ్యానికి గురైనా లేదా గాయపడినా పైకి తేలిపోవచ్చు. భారీ తుఫానులు, అండర్వాటర్ సునామీలు లేదా సముద్ర ప్రవాహాలు దీన్ని పైకి నెట్టివేయవచ్చు. కొన్ని సముద్ర ప్రాంతాల్లో ఆక్సిజన్ స్థాయిలు తగ్గినప్పుడు ఇది ఉపరితలానికి వచ్చి శ్వాస తీసుకోవడానికి ప్రయత్నించవచ్చు. కొన్ని దేశాల్లో ఓర్ ఫిష్ ఉపరితలానికి రావడం భూకంప సూచనగా భావిస్తారు. ఓర్ ఫిష్ జీవిత చక్రం ముగిసినప్పుడు లేదా వృద్ధాప్యంలోకి చేరినప్పుడు ఇవి తేలిపోతాయి. భవిష్యత్తులో ఓర్ ఫిష్ రహస్యాలను గుర్తించే మార్గాలు. గహన సముద్ర పరిశోధన. అధునాతన సబ్మెరిన్లు మరియు ఆటోనమస్ అండర్వాటర్ వెహికల్స్ ద్వారా లోతైన సముద్రంలోని ఓర్ ఫిష్ నివాసాన్ని పరిశీలించవచ్చు. సాటిలైట్ సోనార్ టెక్నాలజీ. సముద్ర ప్రవాహాలను మరియు ఈ చేపల కదలికలను గుర్తించేందుకు అధునాతన ఉపగ్రహ పద్ధతులను ఉపయోగించవచ్చు. అవాంఛిత వీడియో రికార్డింగ్. లోతైన సముద్రాల్లో డీప్సీ కెమెరాలు ఏర్పాటు చేసి ఓర్ ఫిష్ ప్రవర్తనను పరిశీలించవచ్చు. జెనెటిక్ స్టడీస్. ఓర్ ఫిష్ యొక్క జన్యుక్రమాన్ని DNA విశ్లేషించడం ద్వారా దీని పరిణామం మరియు అనువర్తన గుణాలను అర్థం చేసుకోవచ్చు. గ్లోబల్ డేటాబేస్. ప్రపంచవ్యాప్తంగా ఓర్ ఫిష్ కనుగొన్న నివేదికలను, శాస్త్రవేత్తల పరిశోధనలను డిజిటల్గా భద్రపరిచి కొత్త సముద్ర జీవ శాస్త్ర పరిశోధనలకు ఉపయోగించవచ్చు. Subscribe to my channel.